పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా మనం జనవరి 11 నుంచి 20 వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి చాలామందికి ఒక ధర్మ సందేహం ఏర్పడింది. ఇప్పుడు ఆ చాలామందికి ఏర్పడినటువంటి ధర్మ సందేహం ఏమిటంటే, సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి, 14వ తేదీన జరుపుకోవాలా, 15వ తేదీన జరుపుకోవాలనే ఒక మీమాంసలో పడ్డారు చాలామంది. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు కూడా. ప్రధానంగా తీసుకుంటే సంక్రాంతి జరుపుకోవటానికి ప్రధాన కారణం రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు, అంటే రవి మకర సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. రవి ఎప్పుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే 14వ తేదీ మధ్యాహ్నం 2:44 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆ రోజే సంక్రాంతి జరుపుకోవాలి. కాబట్టి 14వ తేదీన మాత్రమే సంక్రాంతి జరుపుకోవాలి. అంటే 13వ తేదీన భోగి గోదా కళ్యాణము జరుపుకుంటాము, 14వ తేదీన మకర సంక్రాంతి జరుపుకుంటాము, 15వ తేదీన కనుమ జరుపుకుంటాము. ఇంకా ఈ మాసంలో కనుక తీసుకుంటే 16వ తేదీ మాస శివరాత్రి కూడా ఉంది. అలానే 18వ తేదీ చొల్లంగి అమావాస్య అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత నుంచి 19వ తారీఖు నుంచి మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘమాసం అంతా కూడా మనకి మూఢమితో పోయింది కాబట్టి శుభముహూర్తాలు ఏమీ కూడా లేవు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి మేషరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో, అంటే 14వ తేదీ వరకు 9వ స్థానంలో ఉండి 15వ తేదీ నుంచి 10వ స్థానంలో ప్రవేశిస్తాడు. రాశ్యాధిపతి యొక్క 10వ స్థాన కర్మస్థాన సంచారం చేసేటటువంటి అనేక విషయాలలో పట్టు బిగిస్తారు. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీదంటూ ఒక కీలకమైనటువంటి ముద్ర వేస్తారు. అలానే 10వ స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు 4 గ్రహాలు మీకు 10వ స్థానంలో సంచరిస్తున్నాయి. 10వ స్థానం అంటే కర్మస్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము. కాబట్టి కర్మస్థానంలో 10వ స్థానంలో అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత జీవితంలో కీలకమైనటువంటి మలుపులు తిప్పేటటువంటి దశ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టుపికిస్తారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆశాజనకమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. శుభవార్తలు వినటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే బుధుడు, శుక్రుడు కూడా మీ జన్మరాశికి 10వ స్థానంలోనే సంచరించేటప్పుడు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. నూతన ప్రయత్నాలని చక్కగా సానుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి 10వ స్థానంలో సంచరించేటటువంటి ఈ రోజులలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అత్యంత అనుకూలంగా, ఆశాజనకంగా మారుతూ ఉంటాయి అని చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. భార్య తరపు బంధువుల నుంచి కూడా అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి, ఆర్థికంగా మీరు చేసే ప్రణాళికలకు ఇది సరైనటువంటి సమయంగా మారుతూ ఉంటుంది. అలానే జన్మలగ్నం ప్రకారం కనుక పరిశీలించినట్లయితే జాతకానికి 3వ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ 3వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, వ్యాపార చాతుర్యం పెరుగుతుంది. విద్య, కమ్యూనికేషన్, మీడియా, ఉపన్యాస రంగాల వారికి చాలా అదృష్టమైనటువంటి కాలంగా మారుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని ఫలితాలు ఆలస్యమైనప్పటికీ అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మీ జన్మరాశికి వచ్చేటప్పటికి 3వ స్థానంలో, మీ జన్మరాశికి వచ్చేటప్పటికి 5వ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అలానే 11వ స్థానంలో లాభస్థానంలో మీకు రాహు యొక్క సంచారం అనేటటువంటిది కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిగా ఇప్పుడు ఉండబోతుంది అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఏళ్నాటి శని ప్రభావం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా 10వ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని, విశేషమైనటువంటి అనుకూలతను మీకు ఇస్తుంది అని చెప్పాలి.
ఇది చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా పరిణామాలుగా మీకు ఉండబోతూ ఉన్నాయి. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా మారుతాయి అని చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం కనుక జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది అంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అంటే వ్యాపారపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. భాగస్థుల మధ్య అవగాహన పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి విధంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా ఉంటారు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. కానీ 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయం కొద్దిగా ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ప్రయాణపరమైన సమస్యలు కొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలు అనేటటువంటివి జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావంతో చాలా సున్నితమైనటువంటి దశగా మారుతుంది. ప్రధానంగా ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాటల వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. రహస్య శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు. కొన్ని వెన్నుపోటు లాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక గొప్ప దశగా ఇది మారబోతుందని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఇక్కడ మీరు మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతోటి కనుక ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. దానితో పాటు శివనామస్మరణ చేయటం, ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపాన్ని చేయటం వల్ల కూడా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండేటటువంటి చిన్న చిన్న ప్రతికూలతలు 16వ తేదీతో తొలగిపోతాయి. 16వ తేదీ ఉదయం 5:46 నుంచి ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో వేస్తే 1000 రూపులుగా పట్టిందంతా బంగారం అనేటటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి ఆశాజనకంగా మారుతుందని చెప్పాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 13, 14, 15, 16 ఈ తేదీలలో 13వ తేదీ నుంచి ఎవరైతే బెట్టింగ్స్ వైపు వెళుతూ ఉంటారో వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి బెట్టింగ్స్ వైపు, కోడి పందాలు, రకరకాలైనటువంటి సంక్రాంతి అంటేనే రకరకాల సంబరాలు జరుపుకునేటటువంటి పండగ కాబట్టి అటువంటి వాటి విషయంలో మేషరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు కదులుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉంటుందని చెప్పాలి. అంటే దశ తిరిగేటటువంటి దశ దిశ రెండూ కూడా మారేటటువంటి స్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉన్నదని చెప్పాలి. అదృష్టం తిరిగే దశగా ఇది చెప్పవచ్చు. విద్యా పరీక్షలు, విదేశీ ప్రయాణాలు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ అన్నింటిలో కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురు అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.